స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఉప్పల్ చౌరస్తాలో కేటీఆర్ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జ్ ఎండి జహంగీర్, స్థానిక కార్పొరేటర్లు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కష్టాలు తెచ్చిందన్నారు. 24 గంటల కరెంటు పోయింది, తాగునీటి సమస్య వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లైఓవర్ నిర్మాణం వంటి పనులు తీసుకున్న ఉప్పల్ కారిడార్, అమర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. మతం పేరు మీద రాజకీయం, దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేది బీజేపీ. తెలంగాణలో 10-12 సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపించండి. రాబోయే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తారని అన్నారు. నత్తలు కూడా సిగ్గుపడే విధంగా ఇంకా నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే దేవుడు లేదు. దయచేసి ఒక మాట నేను అడిగేది, ఇలా బీజేపీలను అడగండి ఎందుకు ఓటేయాలన్నాయా మీకు అని. ఒకటే ఒక మాట చెప్తారు, గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. జై శ్రీరామ్, గుడి కట్టినాం, రాముని గుడి కట్టినాం కాబట్టి నాకు ఉంటుంది. కాబట్టి నేను చెప్పాను, నేను అడుగుతున్నా, గుడి కట్టుడే ఓటేస్తాను కారణమైతే కేసీఆర్ కట్టలేదు. ఇక్కడనే యాదగిరి గుట్ట 4 ఏళ్ల కిందట బ్రహ్మాండమైన యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కట్టలేదు.